ఇంటికి వస్తే ప్రేమగా, ఎందుకంటే బాబానే ఒక ప్రేమ, బాబా రూపం ఒక ప్రేమ అని చెప్పొచ్చు ఆయన. సో అలాంటిదన్నమాట. ఆ ప్రేమతోటి ప్రతి వాళ్ళని మార్చొచ్చు. ఎంత కోపిష్ఠులైనా, గర్విష్ఠులైనా, మన మీద మనల్ని చూస్తే వాళ్ళకి చంపేయాలన్నంత కసి ఉన్న వాళ్ళనైనా నిజంగా ప్రేమతో చంపేయొచ్చు మనం. సో ఎవరైనా ఇంటికి వస్తే మంచిగా ప్రేమగా మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆదరించి చేస్తూ ఒక్క పారాయణము, ఒక్క చాప్టర్ ఇలా చదువుకుంటూ బాబా వారిని దర్శనం చేసుకుంటూ ఇలా ఉన్నా కూడా మన జీవితం కలకండ పలుకలాగే ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, మనం మనిషి చచ్చిపోతేనే ఒక లెక్కేస్తాము, మైల పడ్డాము అంటూ ఏవో దినాలు చేయాలి ఇలా అలా అని చేస్తూ, మనిషికైతే మాత్రమే మనం ఇవన్నీ శాస్త్రోక్తంగా చేస్తున్నాం, శార్థం పెట్టడం ఇవన్నీ శాంతులు. అదే బాబా ఏం చెప్పారు, సర్వజీవులలో నేనే ఉన్నాను, నా రూపమే అన్నారు. అంటే దేవుడి లెక్కలో మనిషి ఎంతో, ఒక చీమ అంతే, కుక్క అంతే, పంది అంతే, ప్రతిదీ అంతే కదా. అలాంటివి మన ఊర్లలో రోజుకి ఎన్నో చనిపోతూ ఉంటాయి. మరి వాటికి మనం ఏం చెయ్యట్లేదు కదా. మరి అవంతా కూడా ఊరికి దోషమే ఒక విధంగా. దానికి పరిహారాలు మనం ఈ రోజున ఎవరు ఏమీ చెయ్యట్లేదు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు బాబా చేసి చూపించిన ఈ 6 యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వారం పాటు ఇక్కడ బాబా ఏర్పాటు చేయించారనమాట. అందుకని ఇలాంటి చోటుకు మీరందరూ వచ్చి పాల్గొన్నా సరే కొన్ని నేర్చుకుంటాం, మనం ఇంట్లో అవన్నీ ఆచరణ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే కూడా అంత బాగుంటుంది. ఇంకొకటి బాయిసమ్మ ప్రేమ. ఆవిడ ఏంటి, బాబాకి రోజు వెతికి వెతికి అన్నం పెట్టేది. అందరూ బాబాని గుర్తించి మహనీయుడు అని అనుకున్నప్పుడు ప్రేమించారు. ఆయన ద్వారా లీలలు పొందినప్పుడు ఈయన మహనీయుడు, ఈయన దగ్గరికి పోతే మాకేదో జరుగుతుంది అని అందరు వచ్చారు. కానీ బాయిసమ్మ మాత్రం బాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజులలోనే ఆయన మహాత్ముడిని గుర్తించి ప్రేమించి అప్పట్లోనే, బాబా ఒక దగ్గర ఉండేవారు కాదనమాట, ఎక్కడెక్కడో అడవుల్లో. అప్పట్లో షిరిడి చిన్న పల్లెటూరు, మారుమూల గ్రామం కదా, అక్కడ అనమాట. అంతా వెతికి వెతికి పట్టుకొని ఆవిడ వెతికి అన్నం పెట్టి ఆయన తినే వరకు నేను తినను అని ఒట్టు కూడా పెట్టుకుందాం. సో అలాంటి ఒక వ్రతం ఆమె దీక్ష పూని బాబాకు వెతికి వెతికి అన్నం పెట్టి, ఒక సోదర ప్రేమ భావం వాళ్ళిద్దరి మధ్య ఉండేది. అంత ప్రేమ ఇచ్చినందుకు బాబా ఏం చేశారు, వారి కుమారుడు తాక్షకోతే పాటిల్కి అంతే ప్రేమ, మేనల్లుడు, మేనమామ మేనల్లుడు అన్న ఒక బంధంతో వాళ్ళిద్దరు అనమాట అంత ప్రేమగా చూసేవారు. చివరికి తాక్షకోతే పాటిల్కి పిల్లలు లేకపోతే బాబా అని అడుగుతారు. అప్పటికి 3 పెళ్ళిళ్ళు అవుతాయి ఆయనకి, అయినా అప్పటికీ లేరు. ఈలోపు దత్తత తీసుకుందాం అనుకుంటే అప్పటికి బాబా వద్దు అంటారు. అయ్యో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు కలగలేదు, మళ్ళీ దత్తత తీసుకుందామంటే బాబా వద్దంటారు. కానీ బాబా వాక్కు ఎప్పటికీ పొల్లుపోదు కదా. ఆ తర్వాత ఆయనకి చాలా మంది పిల్లలు పుట్టడం జరిగింది. ఇప్పుడు షిరిడీలో కూడా వారి సంతతి ఎక్కువగా ఉందన్నమాట. సో బాబా వాక్కు పొల్లుపోదు. కానీ ఆయన మాట వినకుండా ఆచరణ లేకుండా ఊరికి విని ఊరుకున్నా కూడా ఏమీ జరగదన్నమాట. సో అది అందుకని బాబా వారు చేసి చూపించిన యజ్ఞాలు మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుందాం. తినేటప్పుడు ఒక ప్రార్థన చేసుకొని తినడము, ఆయనకి ఒక మానసికంగా అర్పణ చేసుకోవాలి. సో నైవేద్యం అంటే ఉన్నప్పుడు దేవుడికి ఇలా ఇలా చూపిస్తాము, మరి ఎక్కడంటే అక్కడ తిన్నప్పుడు ఇలాంటి చోట వచ్చినప్పుడు అలా పెట్టాలని కాదు, మానసికంగా దైవ ప్రార్థనతోటి మనం భోజనం ఏదైనా సరే, మంచి నీళ్ళైనా సరే అలా అర్పణ చేసుకొని తాగుదాము. ప్రతి వాళ్ళము గుర్తు పెట్టుకొని ఒక్క ముద్ద అయినా వండగానే తీసి మనకు వీలైనట్లు పెట్టే అవకాశం ఉంటే పెడితేనే మంచిది. నిజానికి రోజు భోజనాలు, కార్యక్రమాలు, పెళ్లిళ్ళు, పేరెంటాలు చేయలేం కదా. అందుకని ఇది కూడా ఒక యజ్ఞం అవుతుంది అనమాట. ఒక్కళ్ళు ఇట్లా ఊర్లో చేసినా కూడా వైబ్రేషన్స్ అంటే ఆ మంచి శక్తి ఏదైతే ఉంటుందో అదంతా వ్యాపిస్తుంది, ఆ ఊరు కూడా సుఖశాంతులతో ఉంటుంది. అది షిరిడీలో బాబా వారు ఆచరించి చూపించారు, ఎందుకు మనం నేర్చుకోవడం కోసం. అందుకని రోజుకు ఒక్క పాయింట్ చెవునేసుకొని మనం మారగలిగితే నిజంగా ధన్యులమే. జై సాయిరామ్.